హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో నిన్న అభిషేక్ శర్మ సునామీ అని చెప్పచ్చు. మొత్తానికైతే 40 బాల్స్లో ఒక సెంచరీ అయితే కొట్టాడు. అండ్ ఇది ఎస్ఆర్ఎస్ తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. ఇంతకుముందు ట్రావిస్ హెడ్ 39 బాల్స్లోనే కొట్టడం జరిగింది. ఈ సెంచరీ కొట్టాడు. అండ్ ఆ తర్వాత ఒక వినూత్నమైన సెలబ్రేషన్ చేశాడు. ఒక లెటర్ తీసి అయితే చూపించడం జరిగింది. దాని మీద ఏమని రాసిందంటే, దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ. అంటే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కోసం నేను ఈ సెంచరీ కొట్టాను, అది వాళ్ళ కోసం అన్న విధంగా అతడైతే డిస్ప్లే చేశాడు. కానీ లెటర్ ఎప్పటి నుంచి అతడు క్యారీ చేస్తున్నాడు అని చూసే ముందైతే నిన్న ఇతని సెంచరీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంజాయ్ చేసినంత వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్ కోసం. అండ్ కామెంట్ చేయండి నిన్న మీకు ఎవరు నచ్చారు అనేది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సెంచరీ కొట్టగానే అభిషేక్ శర్మ అయితే ఒక లెటర్ తీసి అభిమానులకు చూపించడం జరిగింది. అండ్ దాని మీద అది ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కోసం అంకితం ఇస్తున్నట్టయితే రాశాడు. అంటే ముందే సెంచరీ చేస్తానని తెలుసా, ఈ విధంగా ఆడుతున్నా అని తెలుసా అంటే ట్రావిస్ హెడ్ దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పాడు. ఆ లెటర్ను 6 మ్యాచ్లుగా అభిషేక్ శర్మ అయితే క్యారీ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ మ్యాచ్ నుంచే అభిషేక్ శర్మ ఆ లెటర్ ప్యాకెట్లో పెట్టుకొని బ్యాటింగ్కి అయితే వస్తున్నాడు. కానీ ఇప్పటివరకు సాధ్యం కాలేదు. నిన్నటి మ్యాచ్లో మాత్రం అతడు సెంచరీ కొట్టగానే దాన్ని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కి అయితే డెడికేషన్ చేశాడు. అంటే ఫస్ట్ మ్యాచ్ నుంచే ఆరెంజ్ ఆర్మీ కోసం అతను థింక్ చేస్తున్నాడు, వాళ్ళ కోసం సెంచరీ చేయాలని భావిస్తున్నాడు. కానీ అది ఇవాళకి అయితే నెరవేరింది. ఈ సెంచరీని ఎంజాయ్ చేసిన వారంతా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ లెటర్ చూడగానే నేను కూడా ఆశ్చర్యపోయాను, అసలు దాంట్లో ఏముందని చెప్పి. మొత్తానికైతే అది ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కోసం.